సింహగిరి చక్రవర్తి మహారుద్రుడికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు హరిరుద్రుడు, రెండోవాడు కృష్ణరుద్రుడు, చిన్న కుమారుడు గోవిందరుద్రుడు. మహారాజు తన సింహాసనాన్ని ముగ్గురు కుమారుల్లో సమర్థుడైన కుమారుడికి అప్పజెప్పాలని నిర్ణయించుకుని 3 పెద్ద పెట్టెలను తెప్పించి ఒక దానిని ఆహార ధాన్యాలతో, ఇంకొక దానిని ఆయుధాలతో, 3వ దానిని ధనరాశులతో నింపాడు. ముగ్గురు యువరాజుల్ని పిలిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క పెట్టె ఎంచుకోమని చెప్పాడు. అయితే యువరాజు పెట్టెను ఎంచుకుని ఆ పెట్టెనే ఎందుకు ఎంచుకున్నారో మహారాజుకు వివరించాలని ఆజ్ఞాపించాడు. ముందుగా హరిరుద్రుడు తనకి నచ్చిన పెట్టెని ఎంచుకుని, మహారాజా, నేను ఈ ఆహార ధాన్యాలు ఉన్న పెట్టెని ఎంచుకున్నా. తిండి తింటే కండపుష్టి వస్తుంది. కండపుష్టి లేకుండా రాజ్యాన్ని కాపాడుకోలేము. తరువాత కృష్ణరుద్రుడు, మహారాజా, నేను ఈ ఆయుధ సామాగ్రి ఉన్న పెట్టెను ఎంచుకున్నా. కండబలం ఎంత ఉన్నా సరైన ఆయుధాలు లేకుండా రాజ్యాన్ని సంరక్షించుకోలేము. చివరిగా చిన్న కుమారుడు గోవిందరుద్రుడు, మహారాజా, నేను ధనరాశులను ఎంచుకున్నా. రాజ్య రక్షణకు కండబలంతో పాటు సరైన ఆయుధ సంపత్తి కూడా ముఖ్యం. కావలసినంత ధనం ఉంటే ఆ ధనంతో ఆహార ధాన్యాలతో పాటు ఆయుధ సామాగ్రిని కూడా కొనుక్కోవచ్చు. 3వ కుమారుడి వివరణ నచ్చి మహారాజు గోవిందరుద్రుడికి తన సింహాసనాన్ని అప్పచెప్పెను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.